మన ఆంధ్రప్రదేశ్ ఎక్స్ఎం నారా చంద్రబాబు అరెస్ట్ పై మీ వాదన? ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానండి. నేడు ఆయన ఏం తప్పు చేశారని అరెస్ట్ చేశారు, ఏమన్నా ఆధారాలు ఉన్నాయో అరెస్ట్ చేయడానికి నేను ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నించే గొంతుల్ని మా యువతని మీరు అరెస్ట్ చేస్తారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయన డెవలప్మెంట్ చేయడం తప్ప అని మిమ్మల్ని నేను అడుగుతున్నాను. చెప్పండి, ఆయనని అక్రమంగా అరెస్ట్ చేయడానికి, కేసులు పెట్టడానికి ఒక్క ఆధారమైన సాక్ష్యమైన మీ దగ్గర ఉందా? ఇచ్చే ధైర్యం మీకు ఉందా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానండి. అంటే ప్రజలందరూ ఏమంటున్నారంటే జగన్ 2024 ఎట్లానా గెలవడు, చంద్రబాబు నాయుడికి అధికారం వస్తుందని భయపడి అతనిపై ఏదో కుట్ర పండాలని చేసిన కుట్రలా అనిపిస్తుంది. అవునండి, అదొక రీజన్. రెండో రీజన్, మొదటి రీజన్ ఏంటంటే ఆయన అనే రెస్పెక్ట్ కూడా నేను ఇదలుచుకోలేదండి. పార్టీ మాకు మా బాబు గారు నేర్పించిన క్రమశిక్షణ అడ్డు వస్తుంది మాట్లాడాలంటే, కానీ కొద్దిసేపటి దాన్ని పక్కన పెట్టి నేను మాట్లాడతాను. వాడు ఆ పదవి ఎక్కిన దగ్గర నుండి వాడు అనుకునేది ఒకటే, నేను ఇన్నేళ్ళు జైల్లో ఉన్నాను, ఇన్ని నెలలు, ఆయన ఒక్క రోజైనా ఉండాలి, అది చూసి నేను ఆనందియాలి. అది వాడు ఇక్కడ ఉండి చేసే ధైర్యం వాడికి లేదు. అందుకని చెప్పి వాడు ఇవాళ లండన్ పారిపోయి మరీ ఇక్కడ అరెస్ట్ చేపిస్తున్నాడు. వాడికి ఇక్కడికి వచ్చి చూపిమనండి వాడి మగతనం. అంటే భయపడి ఇవన్నీ కుట్రలు పండుతున్నాడు కదా. ఎన్నాళ్ళు చంద్రబాబు రాజకీయ జీవితంలో ఏనాడు కూడా చిన్న రిమార్క్ లేకుండా పరిపాలించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి దాని మీద చిన్న కేసు వేసుకొని అసలు ప్రూఫ్స్ లేని కేసులన్నీ పెట్టుకొని 409, 17A సెక్షన్ లాంటి పెద్ద పెద్ద సెక్షన్ లో పెట్టి ప్రూవ్ చేద్దామని చేస్తున్నాడు. దానికి ప్రూవ్ అవుద్ది అనుకుంటున్నారా మీరు? అసలు 409 కేసు ఎవరి మీద పెడతారో తెలుసా అండి? ఆయనకి తెలుసా అని నేను అడుగుతున్నాను. అది బ్యాంకర్స్ ని, వాళ్ళని, వీళ్ళని, ఐటీ కూడా నోటీసులు ఇవ్వలేదండి. ఇక్కడ ఏ అక్రమం జరగలేదు. ఈయనేమి టెర్రరిస్ట్ కాదు. ఆయన అలా రాత్రికి రాత్రి వచ్చి 3ంటికి తలుపు తట్టి ఎత్తుకెళ్ళిపోవడానికి అయినా చేశారు. అక్కడ ఎఫ్ఐఆర్ షీట్ లో పేరేది, బాబు గారి పేరేది. చార్జ్ షీట్ పూర్తిగా ఇచ్చారా? లేదు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే రీజన్ చెప్పలేదు. లోకేష్ అన్న అడుగుతుంటే మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్తాడా? సన్నాసుల్లా తయారయ్యారండి అందరూ. అసలు మీకు 409 మీద అవగాహన ఉందా మేడం? అంటే ఏంటి 409 కేసు? ఇప్పుడు ఓన్లీ లైక్ బ్యాంకర్స్ మీద, ప్రభుత్వ పదవిని ఉన్నవారు ఒకవేళ గవర్నమెంట్ డబ్బుని తప్పుదోవ పట్టించినా కానీ, అది దుర్వినియోగం చేసుకున్నా కానీ ఆ కేసు పెడతారు. అట్లానే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన 1 hour లోనే మనం బయలుదేరుతామని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ కూడా జగన్ పోలీసులు వచ్చి అడ్డుకొని మీరు వెళ్ళడానికి లేదని పవన్ కళ్యాణ్ కూడా ఆపారు. ఎందుకు ఇంత రౌడీలా మారుతుంది జగన్? అసలు మొత్తం వాడి మీడియా ఆనందించడం కోసం, వాడి నాయకులు, వాడి జనం ఆనందించడం కోసం ఇది చేస్తున్నాడండి. ఈ ఆనందం ఎన్ని రోజులు ఉంది అనుకుంటారు వాళ్ళకి? ఎన్నో రోజులు ఉండదండి. రోజులు వేళ్ల మీద లెక్క పెట్టే రోజుల్లో ఆయనకి బెయిల్ వస్తుంది. ఆయన ఒక మాణిక్యంలో తిరిగి వస్తారు. ఆయన చొక్కాకున్న ఇస్త్రీ కూడా నలగదని నేను చెప్తున్నాను ఇవాళ. అంటే ఇప్పుడు బెయిల్ ఎన్ని రోజులు రావాలని వస్తుంది అనుకుంటున్నారు? ఈ వారంలోనే వచ్చిద్దని నాకు గట్టిగా నమ్మకం ఉందండి. అంటే ఏపీ ఈ రోజు బంద్ చేశారు, మీకు ఐడియా ఉందా? ఏపీ బంద్, అవును, ప్రెజెంట్ బంద్. అలాగే ఆ బంద్ జరగకూడదని చెప్పి ఇవాళ పోలీసులు రోడ్డు మీద నుంచున్నారు. వాళ్ళ వల్ల కాదు, జనం తిరగబడతారని చెప్పి పారామిలిటరీని దించారండి. ఆల్రెడీ కుప్పంలో బస్సెస్ కూడా ఆఫ్ చేస్తే గాలి చెప్పడం, కుప్పం మన వాడికే భయం వేసి వాడే ఆపిచ్చాడండి. బస్సులు ఆపిచ్చారంట. దేని వల్ల అంటున్నారు? అదేంటంటే వాడికి భయం. వాడు ఒక పిరికి కుక్క అని నేను అంటున్నాను. వాడంత పిరికి కుక్క ఇంకొకటి ఉండడు. వాడికి ధైర్యం ఉంటే ఇక్కడే పరదాలు ఇప్పుకొని సూటిగా వచ్చి నువ్వు అరెస్ట్ అయ్యావు అని చెప్పి రీజన్ తో సహా, ఎఫ్ఐఆర్ లో పేరుతో సహా ఇచ్చేవాడు. అక్కడ ఆయన మీద ఏమీ లేదు కేసు. లేకపోయినప్పటికీ ఆయన మీద కేసు పెడదామని చెప్పి ఏదో ఒక రకంగా ఆయన్ని లోపలికి తోద్దామని చెప్పి ఆయన్ని తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఏపీ టీడీపీ కార్యకర్తలకు కానీ, తెలంగాణలో ఉన్న టీడీపీ కార్యకర్తలు కానీ మీకు చెప్పే విన్నపం ఏంటి? అసలు తరలి రండి, రోడ్ల మీదకి రండి, నిరసనలు చేయండి. వాళ్ళ అరెస్టులు అవన్నీ పనికి రావు. న్యాయం మనతోనే ఉంది. న్యాయం గెలుస్తుందని నాకు చాలా పట్టుదల ఉందండి. అంటే ప్రభుత్వం వాళ్ళదైనా న్యాయం మన సైడ్ ఉంది కాబట్టి అందరు కార్యకర్తలు చేయకూడి మన సైడ్ వచ్చి ఉంటే బాబుని మనం
తీసుకురావచ్చు అని అంటున్నారు. అవునండి, అది అంటే అందరి కార్యకర్తలు న్యాయం మనతోనే ఉంది. బాబు గారు బయటకు వస్తారు, బాబు గారు వెంటే ఉంటాము. బాబు గారు తోడుగా చాలా మంది జైలు బయట కూర్చొని ఉన్నారు. అర్ధరాత్రి రాజమండ్రి పరిసరాల్లో ఉన్న వాళ్ళని, నాకు తెలిసిన వాళ్ళని, తెలుగుదేశం నాయకులని తెలిసి వాళ్ళ తలుపు తట్టి 12:30కి పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారండి. పడుకున్న వాళ్ళని ఎత్తుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టారు. ప్రశ్నించే గొంతుల్ని నొక్కేస్తారా? రేపు నిన్ను తీసుకొచ్చి తొక్కుతామని చెప్తున్నాను. అంటే బాబు పక్కాగా 2024లో సీఎం అయిన తర్వాత జగన్కి ఏ విధంగా తనను చేస్తారంటారు? ప్రజలే బుద్ధి చెప్తారండి, నాయకులు అవసరం లేదు దీనికి. ప్రజలే అర్థం చేసుకొని వాడు చేసే అన్యాయాలు, అక్రమాలు అన్నీ వాడికి అర్థమైంది, జనాలకి అర్థమైనాయి అని. అందుకే వాళ్ళు ఇప్పుడు ఈ కేసులన్నీ పెట్టి నాయకుల్ని, బాబు గారిని అందరినీ లోపలికి తోసేస్తే ప్రశ్నించే గొంతు ఉండదని చెప్పి లోపలేశారండి. ఆయన బయటకు వస్తారు, మేము చాలా గట్టిగా పోరాడతాం ఆయన రావడానికి. కేసు ఇప్పుడే పెట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు జగన్ సీఎం అయ్యి 4 years ఏబో అవుతుంది కదా, ఇప్పుడే గల పెట్టడానికి అప్పటి నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు యువగలం జరుగుతుంది కాబట్టి, బాబు గారు బయట స్పీచ్లు ఇస్తున్నారు కాబట్టి, ఆ జనాన్ని చూసి తట్టుకోలేక, ఆ మహాసభలు చూసి వాళ్ళు ఆ జనాన్ని తట్టుకోలేక ఓడిపోతామని ముందుగానే అర్థమైపోయి, ఎక్కడ దాచుకోవాలో అర్థం కాక లండన్ వెళ్ళిపోయి ఇక్కడ అరెస్ట్ చేయించాడండి. అంటే సర్వే చేస్తుంటారు కదా, 2024 ఎలక్షన్ సర్వేలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు విన్నింగ్ గా 60-70% వరకు చంద్రబాబుకి ఓట్లు పడే అవకాశం ఉందని ప్రతి మీడియా చెప్పుకొచ్చింది. దానివల్ల ఈ జగన్ లండన్ పోయి ప్రీ ప్లానెడ్ గా ఇది చేసుకున్న ప్లాన్ కుట్రేనా ఇది? వాడు ఎన్ని ప్లాన్లు వేసినా 60-70% అంటున్నారు మీరు, కాదు 100% ప్రజలు తెలుసుకొని రేపొద్దున్నే బాబు గారిని ఎన్నుకుంటారు. మేము గెలుస్తామని మాకు చాలా నమ్మకం ఉంది, ప్రజలకు కూడా నమ్మకం ఉంది. అందుకే వాడు పారిపోయి ఇక్కడ ఏమి చేత కాక అక్కడి నుండి ఇది చేపిస్తున్నాడు. ఎన్ని సీట్లు వస్తాయంటారు 2024 బాబు గారికి? 175కి 175 గెలుస్తామని చెప్తున్నాను. జగన్ నుంచున్న కన్వెన్షన్ కూడా రాదా? జగన్ గెలవడు. ఒక్క సీటు కూడా. వాడు బతుకుంటే చూద్దామండి. వాడు బతుకుంటే అంటే మన పార్టీ అంతా, మీ పార్టీ అంతా నీచని దిగజారిపోదుగా, మంచి పార్టీ కదా. అంటే పార్టీ కాదండి, ఇప్పుడు జనానికి అర్థం అవుతుంది కదండి. అర్థం అవుతుంది అంటే మన పార్టీ కార్యకర్త మీ పార్టీ కార్యకర్త చంద్రబాబు నాయుడు సార్ చెప్పారంటే మీరు అందరూ కమ్ము ఉంటారు కదా, చెప్పడం వల్ల అది ఇది మనకు రాదు. జనానికి అర్థమైంది కదండి, పార్టీ కాదు, కార్యకర్తలు కాదు, ప్రజలే రేపు తిరగబడతారు వాడి మీదకి. ప్రజలే తిరగబడి జగన్ ఏదో చేస్తారంట. అవును, వాడు ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ లో కాలు పెట్టడం ఆలస్యం, వాడి తల నరికి ముక్కలుగా ఇసిరేస్తామని చెప్తున్నాం మేము. అంటే జగన్ ఇంకా లండన్ నుంచి రాడంటారా? అది వాడికి తెలియాలి. అక్కడ ఉంటేనే సేఫా జగన్? అక్కడున్నా వదిలిపెట్టరండి. మేము ఆల్రెడీ అక్కడ ప్రొటెస్ట్లు మొదలు పెట్టాము, అన్ని చేస్తున్నారు, నిరసన దీక్షలు. వాడు అక్కడ దొరికితే కనుక చీల్చి అక్కడే చెండాడతారండి. జగన్ ఎక్కడున్నా రాజమండ్రిలో, మన బాబుని రాజమండ్రి కాదు రాజస్థాన్ లో పెట్టినా టీడీపీ కార్యకర్తలు ఎక్కడికైనా పోరాడుతూ వెళ్తారండి. ఎక్కడికైనా, రాజమండ్రి కాదు కదా, ఎక్కడికైనా, రాయలసీమ అందరూ ఇవాళ జనం అంతా తరలి వస్తున్నారు. దీన్ని బట్టి మీరు చూసి అర్థం చేసుకోవాలి. దేశం నలుమూల నుండి వస్తున్నారు, సింగపూర్, లండన్, ఆస్ట్రేలియా, US అన్ని చోట్ల నుండి వాళ్ళు నేడు వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారు బయటికి. ఇది చూసి మాకు చాలా గర్వంగా ఉంది. రేపు పొద్దున్నే బాబు గారు 1000 రెట్లు వేగంతో తిరిగి వస్తారని నేను చెప్తున్నాను. మన వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, రోజా గాని, నాని గాని, అమర్నాథ్ గాని, చాలా వాగ్వాదాలు, బాబు తప్పులు చేయడం వల్ల మిమ్మల్ని ఇట్లా చేసాం, ఇలా వస్తుంది, తప్పులు చేయకుండా ఉండాల్సింది మీరు అని చెప్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే. వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి తప్పుల గురించి మాట్లాడతారండి. వాళ్ళ గురించి మాట్లాడితే మన పరువు, మన అన్నీ పోతాయండి. వాళ్ళు ఒక సిగ్గులేని కుక్కలు. నిన్న ఆయన అరెస్ట్ చేస్తే స్వీట్లు నోట్లో పెట్టుకుంటారా, క్రాకర్స్ కాలుస్తారా? ఏమన్నా సిగ్గుందా అండి? అది మహిళేనా అండి? నేను అడుగుతున్నా, ఒక మహిళగా నేను అడుగుతున్నా, అది మహిళేనా చెప్పండి? సిగ్గు ఏమన్నా ఉందా? ఈ పార్టీలో ఇక్కడ భిక్షం తిని, ఇక్కడ రాజకీయం నేర్చుకొని అక్కడికి వెళ్ళి అలా మాట్లాడుతుందా అని నేను అడుగుతున్నాను. రజనీ కూడా, రజనీ ఆమె కూడా చాలా బ్యాడ్ గా మాట్లాడుతుంది బాబు కోసం. కుక్కలు మురుగుతాయండి, ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చింది. నిన్న వాళ్ళ రోజు
అవి కుక్కలు కాబట్టి అరుస్తాయి. మోల్సిన విత్తనమే కదా రజని, అటువంటిది బాబు కోసం తెలిసి కూడా అట్లా బ్యాడ్ గా కామెంట్ చేస్తుందంటే అవునండి, తులసి మొక్కల్లో గంజాయి మొక్క వాళ్ళు. అంటే ఇదంతా జగన్ అంటే ఏపీ రాజకీయం కోసం మీరు ఏం చెప్తారు? ప్రెసెంట్ రాజకీయం కోసం, ఏపీ రాజకీయం కోసం ఒకటండి, నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ అందరు మీరు తెలుసుకోవాలి. అది నేడు కనపడుతుంది. రాష్ట్రం ఆయనకి సంఖ్యలేసిందో రాష్ట్రానికి సంఖ్యలేసిందో మీరే అర్థం చేసుకోవాలి. ఇవాళ కనుక ఆయన కోసం మీరు పోరాడకపోతే రేపు మీకోసం పోరాడే గొంతు ఉండదు. మీరు చిప్పకూడు మీకు గత అవుతుందని నేను చెప్తున్నాను.